ఈరోజు మనం కొండజాగ్రపల్లి సువర్ణముఖి నది తీరాన ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నాం. ఈ పంట పొలాల్లో మనకి అతి ముఖ్యంగా పండించే పంట క్యాబేజీ బుట్ట. ఈ బుట్ట ఎలా తయారవుతుంది, దాని యొక్క ప్రాముఖ్యతను చూద్దాం. చూడండి, ఇది ముందు ఫ్లవర్లా ఉంటుంది. ఈ ఫ్లవర్ కాస్త ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు చూడండి ఎలా రౌండ్గా రౌండప్ చేసే లోపల చూడండి గుజ్జు ఇలా గుజ్జు కట్టింది. ఆ గుజ్జు మీద ఇలా ఈ ఆకులన్నీ కూడా ఇట్లా గుజ్జు కడుతూ ఇదిగోండి ఈ విధంగా తయారవుతుంది. ఆ తర్వాత నుంచి చూడండి ఎలా తయారవుతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఇదిగోండి ఈ మధ్యలో చాలా చక్కగా గుజ్జుగా తయారైంది. ఇక్కడ చూడండి పండినటువంటి క్యాబేజీ బుట్ట. ఈ బుట్టను మనం ఇండియాలో చాలా ప్రదేశాల్లో తిప్పుతున్నాం. దీని యొక్క గిరాకీ బాగుంది. ప్రజెంట్ డేస్లో అందరూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడుతున్నారు దీన్ని. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడేటప్పుడు ఈ ఇది నూడిల్స్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ ఎక్కువగా ఈ బుట్టను వేసి దీని యొక్క టేస్ట్ని మహామృతంగా చూపిస్తుంది. ఈ బుట్ట యొక్క ఒకసారి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఇదిగోండి ఇక్కడ పండగ సీజన్లో మా ఊరు కుర్రోళ్ళు ఇలా వచ్చారు. కొబ్బరికాయలు తెచ్చినటువంటి అల్జింగ్ ఆదినాన్న కానీ చూడండి, రైతు బిడ్డ, రైతు ముద్దు బిడ్డ. ఏమండి బాగున్నారండి? వెరీ గుడ్. కొబ్బరికాయ బాగున్నాయండి. రైట్. ఈ బుట్ట మీదేనండి, కానీ నేను బిల్డప్ ఇస్తున్నాను. అయినా సరే చూడండి కుర్రలందరూ కలిపి ఈ కొబ్బరి నీళ్ళు శాత తీయడానికి వచ్చారు. ఈయన యొక్క పిల్లలు చూడండి, ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఆడ పిల్లలు వీళ్ళందరూ చూపిస్తున్నారు. కొబ్బరికాయలు తాగడానికి వచ్చారు, శాత తీయడానికి, సెలవు పడడానికి. వీళ్ళందరికీ మా శిష్యుడు కంటిన్యూ చేస్తాడు. మా మేసారు ఈ బుట్ట ఎలా చేయాలని నాకు నేర్పించారు. మేసార్ దగ్గరే ఈ బుట్ట నేర్చుకున్నాను. ఈరోజు మార్కెట్లో రేటు 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఉంది. ఈ బుట్ట మనకి సీజనల్ బట్టే అండి. ఒక్కొక్కసారి అటువైపు ప్రాంతాల్లో బుట్ట రేటు తక్కువగా ఉంటే మనకి ఇటువైపు గిరాకీ వస్తుంది. అలాగే ఈ బుట్ట 15 రూపాయల నుంచి 30 రూపాయలు కేజీ. మన రైతు దగ్గర